కృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు, అందరికీ జై బాబా. మనం జనవరి మాసం అంటేనే మరి మనకు బాబా అమర తిథి, దానికోసం రెడీ అవుతున్నాం. మొన్న సండే బ్యాడ్జీలన్నీ తయారు చేసి ప్యాక్ చేసే కార్యక్రమం కూడా జూబ్లీ హిల్స్ లో చేశారు. సో అమర తిథికి మరి విశ్వం అంతా కూడా ఇప్పుడు సంసిద్ధులై ఆ అమర తిథి కార్యక్రమంలో పాల్గొనటానికి సంసిద్ధులవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే 31/1/69 రోజు ఆయన తన విశ్వ కార్యాన్ని ఈ యుగావతారుడుగా, అనంతుడుగా, సనాతనుడుగా, సచ్చిదానంద స్వరూపుడుగా నిర్వహించి ఆయన 31/1/69 రోజు తన శరీరాన్ని చాలించి మెహరాబాద్ కొండపైన ఉన్న సమాధిలో నిక్షిప్తం చేయటం జరిగింది. అయితే ఆయన పని అయిపోలేదు. ఎవరైనా అంటారు కూడా, కొంతమంది విశ్వాసం లేని వాళ్ళు కొంచెం ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు అంటారు, మీ మెహర్బాబా వచ్చాడు వెళ్ళిపోయాడు, ఏమైందయ్యా, ప్రపంచం అట్లాగే ఉంది కదా, ఏమైంది, ఏం చేశాడు మీ మెహర్బాబా అని. ఏం తెలుస్తుంది, ఎవరికి ఏం తెలుస్తుంది? ఆయన చేసిన పని యొక్క ఫలితము యావత్ విశ్వానికి అందే రోజు ముందుంది. అందుకే మనకు బాబా సాహిత్యంలో కూడా ఆయన శరీరం చాలించిన తర్వాత కూడా 100 సంవత్సరాల వరకు ఆ కార్యక్రమం మళ్ళీ యావత్ విశ్వానికి అందే కార్యక్రమం అది జరుగుతుంది. మనకు తెలుసు, జనవరి 69లో ఎప్పుడైతే బాబా ఆ కుదుపులు వస్తూ చాలా సఫరింగ్ లో ఉన్నారో, బాధను అనుభవిస్తూ ఉన్నారో, అప్పుడు పాద్రి అన్నాడు, బాబా మేము కూడా అలసిపోయినాం, అందరం అలసిపోయాము, ఇక ఈ షాప్ మూసేద్దాము అన్నాడు. బాబా నవ్వి అన్నాడు, షాప్ మూసేయటం ఏంటి బాబు, ఇప్పుడు షాప్ కన్స్ట్రక్షనే అయింది, ఓపెనింగే కాలేదు, అప్పుడే మూసేయటం ఏమిటి అన్నాడు. అది ఆ మాటల యొక్క అర్థం గమనించినట్టయితే, బాబా భౌతికంగా మన మధ్యన ఉన్నప్పుడు చేసిన పని బాబా చెప్పిన మాటల్లో మనం దాన్ని అన్వయించుకుంటే, షాపు కట్టడమే అయింది, షాపు ఓపెన్ కాలేదు అన్నారు బాబా. అంటే ఆయన విశ్వం కోసం ఏం చెయ్యాలి, ఆధ్యాత్మికమైన కార్యక్రమము అనేది యావత్ విశ్వం అంతటా కూడా ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిల్లో ఉండే వారందరి ద్వారా 7,000 మంది ఉంటారు, 56 మంది గాడ్ రియలైజ్డ్ సోల్స్ ఉంటారు, 5 సద్గురువులు ఉంటారు. ఈ ఇంత పెద్ద మిషనరీ ద్వారా ముఖ్యంగా ఈ 7,000 మంది మస్తులను కాంటాక్ట్ చేసి విస్తృతమైన పర్యటనలు చేసి వారి ద్వారా చేసిన కార్యక్రమం ఇదంతా షాపు. అంటే ఆయన చేయబోయే విశ్వకార్యము అనే అటువంటి షాపు నిర్మాణం మాత్రమే అయింది, ఆ షాపు ప్రారంభం కాలేదు. అంటే ఆయన ఈ ఆయన చేసిన విశ్వకార్యం యొక్క ఫలితం యావత్ విశ్వానికి, విశ్వంలో ఉన్న ఈ యావత్ మానవాళికి అందజేసే కార్యక్రమం ఇంకా అది జరగవలసి ఉంది. మరి దీనికి ఆ 5 సద్గురువులు ఈ ఇంతటి మహత్తరమైనటువంటి విశ్వకార్యాన్ని నిర్వర్తించటానికి ఆయన మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చి, ఎవరికి అంటే అవతారుడు వచ్చినప్పుడు మామూలుగానే పెరుగుతాడు, మిగిలిన వాళ్ళలాగానే ఆయనలో ప్రత్యేకతలు ఉన్నా కూడా ఆయన బాల్యం మాత్రం మామూలుగానే జరుగుతుంది. అయిన తర్వాత 5 సద్గురువులు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఆయనకు ఆ అనుభూతిని, అంటే ఆయన మీద కప్పిన ఈ మాయా ముసుగును తొలగించి ఆయనకు ఆ అనుభూతినిచ్చి ఆయన వచ్చినటువంటి కార్యాన్ని విశదీకరించి గుర్తు చేసి, ఇంకా ఈ కార్యభారాన్ని, విశ్వం యొక్క భారాన్ని ఆయనకు హస్తగతం చేయటం అనేది ఈ 5 సద్గురువులు నిర్వర్తించే పని. మనందరికీ తెలుసు, దాన్ని ఎక్కువ డీటెయిల్ గా నేను బాబాజాను ముద్దు పెట్టుకోవటం, షిరిడి సాయిబాబా పర్వర్దిగార్ అనటము, తర్వాత ఉపాసిని మహారాజు రాయితో కొట్టటము, ఇలా నారాయణ మహారాజు శ్రీరాముడవు నువ్వే అని తన సింహాసనం మీద కూర్చోబెట్టడం, మరి తాజుద్దీన్ బాబా ఏమో
నా హెవెన్లీ రోజ్, నా స్వర్గానికి చెందిన గులాబీ, ఇవన్నీ బయటికి చెప్పిన మాటలుగా అంతరార్థం మనకు ఇంకా వారికి తెలిసినట్టుగా మనకు తెలియదు. అందుకే ఉపాసిని మహారాజు 41లో బాబాను పిలిచి దహగాంలో కళ్ళనీళ్లు పెట్టుకొని త్వరగా ముగించేయి నీ పని, త్వరగా మౌన విరమణ చెయ్యి అని పాపం దుఃఖించాడు ఆయన. ఎందుకంటే ఆ కొద్ది మాసాల్లో ఆయన శరీరం వదిలేస్తున్నాడు కాబట్టి. అయితే ఈ విశ్వ కార్యభారాన్ని జనరల్ గా ఈ 5 సద్గురువులకు ఒకరు మేటి ఉంటారు. ఆయన్ని కుతుబ్ అంటారు. కుతుబే ఇర్షాద్, ఇది సూఫీ టర్మ్. అది కుతుబ్ అనేది సద్గురు అంటాము. నేను ఎవరు అడుగుతున్నాను నన్ను, పర్ఫెక్ట్ మాస్టర్ అంటే ఏంటి, సద్గురు అంటే ఏంటి, ఆయన ఎవరు ఈయన ఎవరు అంటే, పర్ఫెక్ట్ మాస్టర్ అనేది ఆంగ్ల పదము, ఇంగ్లీష్ పదము. పర్ఫెక్ట్ మాస్టర్ పరిపూర్ణుడైన గురువు, ఆయనే సద్గురువు. సద్గురు అనేది మనం మాట్లాడుకునే మన తెలుగులో కానీ హిందీలో కానీ సద్గురు అని హిందీలో అంటారు, మన తెలుగులో అంటాం. అయితే ఈ 5 సద్గురువుల్లో మేటి ఎవరైతే ఉంటారో ఆయనే అవతారుడికి కార్యభారాన్ని అప్పచెప్పే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడున్న 5 సద్గురువుల్లో ఆయన షిరిడి సాయిబాబా, హీ వాజ్ కుతుబే ఇర్షాద్. ఆయన 5 సద్గురువులకు మేటిగా ఉన్నాడు. మేటిగా ఉండి మొదటి ప్రపంచ యుద్ధాన్ని 1914 నుంచి 18 వరకు దాన్ని నడిపించి అది అంతం కాగానే ఆయన శరీరాన్ని వదిలేశారు. ఇంకా మరి అప్పటికి బాబాకు విశ్వ కార్యభారాన్ని అప్పజెప్పటం జరగలేదు. అప్పుడు ఇంకా బాబా ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళటం రావటం ఆ పరిస్థితిలో మరి ఇంకా పూర్తిగా ప్రాపంచికమైనటువంటి చైతన్యము పూర్తిగా వచ్చి దివ్య చైతన్యము ప్రాపంచిక చైతన్యము రెండిటి యొక్క సమన్వయం జరగలేదు. అందుకని ఆయనకు అవతారుడికి ఇంకా ఈ సృష్టి యొక్క కార్యభారం అప్పజెప్పే పని సాయిబాబా నిర్వహించకుండా అది ఉపాసిని మహారాజుకు ఇవ్వటం జరిగింది. అది కూడా జనవరి మాసంలోనే జరిగింది, జనవరి 1922 సంవత్సరం. అప్పటికి ఉపాసిని మహారాజు దగ్గరికి బాబా వెళ్తూ వస్తూ ఉండటం దాదాపు 7 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి యొక్క ఆ గురు శిష్యుల యొక్క ఆ సంబంధం అది వర్ణనాతీతమైనటువంటి సంబంధం, అనుబంధం, బాంధవ్యం. అది ప్రాపంచికం కాదు, పారమార్థికం, విశ్వ శ్రేయస్సు కోసం చేసినటువంటి కార్యం. ఆ 1922లో ఇక ఉపాసిని మహారాజ్ దగ్గర నుంచి వచ్చే ముందు దాదాపుగా 6 మాసాలు బాబా మెహర్ బాబా అక్కడనే ఉన్నారు. అంతకుముందు వస్తూ పోతూ ఉండేవారు, కానీ ఆ చివరి 6 మాసాలు మాత్రం అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి ఇక ఉపాసిని మహారాజు దగ్గర సెలవు తీసుకొని ఆయన బయలుదేరాల్సిన సమయం. అప్పుడు ఆ 6 మాసాలు బాబా ఎలా ఉన్నారు అనే విషయం పరిశీలించినట్టయితే ఉపాసిని మహారాజును వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళలేదు. రోజు రాత్రి ఇద్దరు ఆయన కుటీరంలో వెళ్ళి కూర్చునేవారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని దుఃఖించేవారు, కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉండేవారు. ఇంకా ఒకళ్ళనొకళ్ళు ఆ సాన్నిధ్యంలో ఎలా ఉండేవారో అది ఇక మిగిలిన వాళ్ళకి అర్థమయ్యేది కాదు. తెల్లవారు అలాగే ఉండి తెల్లవారు అలా వచ్చేవాడు. భోజనాలు ఇవి కూడా ఏమి ఉండేవి కాదు. ఆయన చిన్న గది ఇచ్చారు ఉపాసిని మహారాజు బాబాకి. దానికి గాలి వెలుతురు కూడా సరిగ్గా వచ్చేది కాదట, కిటికీలు కూడా లేవు, డోర్ ఉండేది, అది వేసుకొని ఉండేవారు లోపల. ఆ కాంపౌండ్ చివరిలో ఉండేదట ఆ సాకూరిలో. ఆయన దగ్గర ఉన్న ఏమిటి, ఒక బొంత పరుచుకోవటం, ఒక బొంత కప్పుకోవటం, ఒక చిన్న బెడ్షీట్ ఉండేది, ఒక వుడన్ బాక్స్ ఒకటి ఉండేదట, చెక్క పెట్టే. దాంట్లో ఆయనకు కావలసిన కాగితాలు అవి ఇవి అన్ని దాంట్లో పెట్టుకునేవారట బాబా. ఆయన వేసుకున్నటువంటి కాటన్ షర్టు, తర్వాత ఆ పైజామా, అవి 6 మాసాల దాకా విడవకుండా అలాగే వేసుకున్నారట. చూడండి, విశ్వానికి విభుడు ఆయన. ఆయన 6 మాసాలు ఆ వేసుకున్న షర్టు ప్యాంటు అది విప్పకుండా అలాగే ఉన్నాయి. అవి చింపులు పడ్డాయి, నల్లగా మారిపోయాయి, అయినా అవి అలాగే ఉంచుకున్నారు, స్నానం చేయలేదు. అప్పుడు ఆయన పూర్తిగా ప్రాపంచిక స్పృహలోకి వస్తున్నారు.
అంతకుముందు అంటే ప్రాపంచిక స్పృహ లేదు. అప్పుడు ఎలా ఉన్నా సరే కానీ ఇప్పుడు ప్రాపంచిక స్పృహ వస్తుంది. నార్మల్ కాన్షియస్‌నెస్ వస్తుంది. నెవర్ రెస్టెడ్ ఆర్ స్లెప్ట్. అయితే ఆయన ఎక్కడా పడుకోలేదు. నిద్ర అనేది ఈ 6 మాసాలు ఆయనకు నిద్ర లేనే లేదు. అసలు బాబాజాన్ ముద్దు పెట్టుకున్న తర్వాతే ఆయన నిద్ర దూరం అయిపోయింది. నిద్ర లేనే లేదు ఆయనకి. ఆయన ఈ 6 మాసాలైతే కనురెప్పలు కూడా మూతలు పడ్డాయో లేదో అంటారు బాబూజీ. ఫ్యూ కొద్ది నిమిషాలైనా కూడా. ఎప్పుడు ఈ 6 మాసాల్లో స్నానం కూడా చేయలేదట. చేంజ్డ్ హిస్ క్లాత్స్ డ్యూరింగ్ దీస్ మంత్స్ చేయలేదు. థిన్ బాడీ, ఆయన శరీరం మొదలే అప్పుడు ఆ టైంలో బాబా శరీరం చాలా బక్కగా ఉండేది, లీన్గా ఉండేవాడు. చాలా అలా ఉన్నది, ఇంకా అది చిక్కి చాలా లీన్గా అయిపోయినాడు. అందుకే షిరీన్ మాయికి చాలా దుఃఖం వస్తూ ఉండేది తన కొడుకుని చూసి. అయితే ఈ బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. చూడటానికి కూడా అయ్యో ఇదేంటి మస్తుల్లాగా, మస్తులు వేసుకునేవన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అవన్నీ అక్కడక్కడ ఇంకా శరీరానికి అంటుకుపోయాయి అన్నట్టు కూడా ఉండేవి అన్నమాట. అలా ప్రతిరోజు రాత్రి బాబా ఉపాసిని మహారాజ్ భక్తులతో పాటు కూర్చొని బాబా పాటలు పాడేవారు, భజనలు పాడేవారు, లేటుగా అందరికి నేర్పించేవారు. గుల్మాయికి కూడా బాబా పాటలు నేర్పించారు ఆ సమయంలో. ఉదయం పూట బాబా 4 గంటల ప్రాంతంలో ఆ గది లోపల నుంచే ఆయన శ్రావ్యంగా పాడటం ప్రారంభం చేస్తే, అలా పాటలు ఒకదాని తర్వాత ఒకటి ఆయన పాడుతూ ఉంటే ఆ సాకోరి, ఆ గ్రామము, ఆ ఆశ్రమము అన్నీ కూడా ఆయన యొక్క ఆ మధురమైనటువంటి ఆ గానము యొక్క అలలు, ఆ తరంగాలు అన్ని వ్యాపించి ఆ ఒక దివ్యత్వము అలుముకున్నట్టుగా కనిపిస్తూ ఉండేదట. అందరూ నిశ్చేష్టులై అది వింటూనే ఉండాలి అని అందరి దృష్టి అటువైపే ఉండేదట. అలా ఆ 6 మాసాల కాలంలో బాబా ఆ ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో అలా ఉంటే, ఆయన ఈ పరిస్థితిలో ఉంటే చూడలేకపోయింది షిరీన్ మాయి. తల్లి కదా, తల్లి హృదయం తప్పించిపోయింది. ఆమె ఎన్నోసార్లు వెళ్ళి ఉపాసిని మహారాజును చాలా వేడుకొని, నా కొడుకును నాతో పంపించవయ్యా, నేను ఆయనకు పెళ్లి చేస్తాను అని. అంతకు ముందు ఇక చివరిసారి చాలా పట్టుదలతో వెళ్ళింది ఆమె. వెళ్ళి ఉపాసిని మహారాజును నిలదీసింది. ఎందుకు నా కొడుకును నువ్వు నీ దగ్గర ఉంచుకుంటున్నావు అంటే, నువ్వేం చేస్తావు నీ కొడుకును అడిగాడు ఆయన. వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ వెన్ యూ టేక్ హిమ్ హోమ్, ఆయన నువ్వు ఇంటికి తీసుకుపోతే ఏం చేస్తావు అని అడిగితే, నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, ఆయన పెళ్లి చేసి ఆయన ఒక సంసారం, పిల్లలు, దాన్ని నేను చాలా చక్కగా ఏర్పాటు చేస్తాను అంది. అంటే ఓహో మంచి ఐడియాని అని చెప్పి ఉపాసిని మహారాజు కొంచెం హాస్యంగా ఆమెను ఆట పట్టిస్తూ ఆయన అన్నాడట, అమ్మా ఓ పని చెయ్యి, మీ మేర్వానికే కాదు, నువ్వు నాకు కూడా ఒక అమ్మాయిని చూడు, మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాము, అయితే ఇద్దరం కూడా నీతోనే వచ్చేసి పెళ్లి చేసుకుంటాము అంటే షిరీన్ మాయి కోపం వచ్చిందట. కోపమే కాదు, షాక్ అయిపోహో ఈ ముసల్తనంలో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా, ఈ ఈ వయసులో నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగింది ఉపాసిని మహారాజన్. మహారాజ్ ఎవరు చేసుకుంటారు నేను ఈ వయసులో, నీకు పిల్లని ఎవరిస్తారు అన్నారు. అంటే ఉపాసిని మహారాజ్ ఆమెను ఆట పట్టిస్తున్నాయట. వెన్ ఐఎమ్ యువర్ సన్, అమ్మ నువ్వు మేర్వాన్ నీకు ఎట్లా కొడుకు, నేను కూడా నీకు అట్లాగే కొడుకును, నీ కొడుకునైనప్పుడు నిన్ను చూసి నాకు పిల్లని ఇవ్వరా అని ఆమెను ఆట. జై బాబా. నెట్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది కూడా.
ఉపాసిని మహారాజు ఏదో రకంగా మేర్వాన్ను పంపకుండా, అంటే ఆయన పంపటం ఏంటి, మేర్వానే వెళ్లకుండా ఉండేవాడు. ఆమె దాన్ని భరించలేక నారాయణ మహారాజ్ దగ్గరికి కూడా వెళ్ళింది. నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉపాసిని మహారాజు ఆయన దగ్గర ఉంచుకున్నాడు నా కొడుకును, నాకు అందరి కొడుకుల్లోకి చాలా ప్రియమైన కొడుకు, ఆ కొడుకును నేను తీసుకొద్దామని ఎన్నిసార్లు వెళ్ళినా ఉపాసిని మహారాజు ఏదో రకంగా ఆయన నాతో పంపించకుండా దాటవేస్తున్నారు అని చెప్తే, ఆమె నారాయణ మహారాజు ఆమెను కూర్చోబెట్టి సముదాయించి ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఎంత అదృష్టవంతురాలివో ఏం చెప్తాను, మాటలు సరిపోవు నాకు. ఆయన నీ కొడుకంటే ఎవరు అనుకుంటున్నావు? ఎప్పుడైతే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పంపమని వచ్చినప్పుడు దశరథుడు దుఃఖించి, అయ్యో చిన్నపిల్లలు ముక్కుపచ్చలారని వాళ్ళు వీళ్లను రాక్షసులను చంపడానికి తీసుకుపోతానంటున్నాడు విశ్వామిత్రుడు అని ఆయన కొంచెం దుఃఖంగా ఉన్నప్పుడు ఆయనకు వశిష్ఠుడు చెప్తాడు, ఎవరు అనుకుంటున్నావు నువ్వు, రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఏం సామాన్య మనుషులు అనుకుంటున్నావా? కాదు, సాక్షాత్తు విష్ణువు అని. ఇక్కడ నారాయణ మహారాజు కూడా షిరీన్ మాయికి చెప్తూ, యువర్ సన్ ఈజ్ జగత్ నారాయణ్, ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. అమ్మా నీ కొడుకు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన మేర్వాన్, నా కొడుకు మేర్వాన్ అని నువ్వు ఉబలాట పడవచ్చు, నువ్వు కన్నావు గనుక, పెంచావు గనుక నీ కొడుకు మీద నువ్వు మమకారం పెంచుకోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీ కొడుకు మామూలు మనిషి కాదు, ఆయన జగత్ నారాయణ్. ఇదే పూరిలో కూడా అక్కడ ఆయన జగత్ నారాయణ అని రాసినట్టుగా మనకు మన బాబా సాహిత్యంలో ఉంది. ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, ఈ యావత్ విశ్వానికి విభుడు, విశ్వానికి ప్రభువు ఆయన. అందుకని ఒకరోజు నీకే తెలుస్తుందమ్మా, ఈ విశ్వం అంతా కూడా అలాంటి జగన్నారాయణునికి, ఆ అవతారుడికి జన్మ ఇచ్చినందుకు యావత్ విశ్వం అంతా కూడా నీకు నీరాజనాలు పలుకుతారు, నీకు ఎంతో విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇస్తారు అని చెప్తూ, ఓపిక పట్టు, చాలా అన్ని సర్దుకుంటాయి, వన్ డే యూ విల్ సీ హూ యువర్ సన్ రియల్లీ ఈజ్, నీ కొడుకంటే ఎవరో నీకే అవగతం అవుతుంది, కొంతకాలం ఉపేక్షించు అని నారాయణ మహారాజ్ చెప్తే, ఆయన చెప్పినటువంటి చాలా నెమ్మదిగా చాలా ప్రేమతో చెప్పింది. ఆమెకు నచ్చింది కానీ సంతృప్తి కలగలే, ఎందుకంటే తన కొడుకును తనకి ఇప్పించే ప్రయత్నం కావాలి ఆమెకు, ఆ ప్రయత్నంలోనే ఉంది. ఈ 6 మాసాల్లో కూడా ఆమె సాకోరికి వెళ్ళటం రావటం, ఎన్నోసార్లు ప్రయత్నాలు చేయటం, అయినా కూడా ఉపాసిని మహారాజ్ దగ్గర నుంచి ఆయనను తీసుకొని రాలేకపోయింది. అయితే ఇక్కడ దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఇక్కడ ఆమె ఉండే అటువంటి పూనాలో ఉండే వాళ్ళ జొరాస్ట్రియన్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆమెను చాలా ఎగతాళి చేసేవారు, ఏడిపించేవాళ్ళు. ఏడిపించి ఏమనేవారంటే, మేర్వాన్ విల్ రన్ అవే టు ది హిమాలయాస్, నీ కొడుకున్నాడే ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోతాడు, ఈ విల్ బికమ్ ఏ నేకెడ్ సాధు లైక్ ఉపాసిని మహారాజు లాగా ఈయన కూడా నీ కొడుకు కూడా నగ్నమైన సాధు అయిపోతాడు, బెటర్ డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే ఆయన ఆ యోగిగా మారకుండా ఏదో ఒకటి చెయ్యి, ఎందుకు ఆ యోగి వెంట తిరగాలి నీ కొడుకు, అలాగే ఈ బాబాజాన్ వెంట ఎందుకు తిరగాలి, బాబాజాన్ కూడా ఆల్రెడీ నీ కొడుకుని పిచ్చివాడిని చేసేసింది అని ఇలాగా అందరి సద్గురువులను కూడా విమర్శిస్తూ దూషిస్తూ జొరాస్ట్రియన్ వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే అది కూడా ఆమెకు చాలా బాధాకరంగా ఉండింది. అందుకనే సాకోరికి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆమె ఈ ప్రయత్నాలు చేసేది. అలా ఇక చివరిసారిగా వెళ్ళింది. ఇక ఈసారి ఉపాసిని మహారాజును నిలదీసి ఎలాగైనా నా మేరువాన్ని తీసుకొస్తా అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఉపాసిని మహారాజుతో, వై డోంట్ యూ గివ్ మీ బ్యాక్ మై సన్, ఎందుకు నా కొడుకును నాకెందుకు నువ్వు ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకుంటున్నావు అంటాడు. అంటే అప్పుడు ఉపాసిని మహారాజు అంటాడు, ఎందుకమ్మా నేనేం చేస్తున్నాను, నా దగ్గర నేనేమి నీ కొడుకును బందీ చేసి పెట్టానా, నీ కొడుకును ఏమైనా గొలుసులతో కట్టేసి పెట్టానా, నేను ఆయన్ను పోకుండా నేనెందుకు ఉంచాను, పిలువు, నీ కొడుకును నువ్వే పిలిచి తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడు. అయితే షిరీన్ కోపం వచ్చింది, నువ్వు చెప్తే గాని
నా మేర్వాన్ రాడు, అందుకని నువ్వు చెప్పి నువ్వు ఆయన వెళ్ళు అని నాతో పంపించాలి అని ఉపాసిని మహారాజును ఆమె నిలదీసింది. అయితే ఆయన అన్నాడు, ఉపాసిని మహారాజు అన్నాడు, నేను మాత్రం నువ్వు వెళ్ళు అని అతను అనను, అది అతని ఇష్టం. అతను ఇక్కడ ఉంటాడా నీతో వస్తాడా ఆయన ఇష్టం. నేనేమి అతన్ని బలవంత పెట్టడం లేదు, ఇక్కడ కట్టేసి పెట్టలేదు. కాబట్టి తీసుకెళ్ళు, నువ్వు తీసుకోబెడితే నాకేం అబ్జెక్షన్ లేదు. అప్పుడు ఆమె వెంట ఆది ఉన్నాడు, జూనియర్ ఆది. అప్పుడు ఉపాసన మహారాజు ఇంకో మాట అన్నాడు, సరే నీ మేర్వాన్ని తీసుకెళ్ళు, ఆదిని నా దగ్గర పెట్టు అంటే ఇంకా కోపం వచ్చింది ఆమెకు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని. హౌ డేర్ యూ హ్యావ్ స్వాలోడ్ అప్ వన్ సన్ అండ్ నౌ యూ వాంట్ టు స్వాలో అనదర్ ఆఫ్ మైండ్. ఆల్రెడీ నా మేర్వాన్, నా ఒక కొడుకును నువ్వు మింగేసావు, ఇంకో కొడుకును కూడా మింగేస్తావా అని ఉపాసిని మహారాజును నిలదీసింది. ఆయన అన్నాడు, అమ్మ కాస్త ప్రశాంతంగా ఉండు అని ఆమెకు దండం పెట్టాడు ఉపాసిని మహారాజు. ఆమె పాదాల దగ్గర మోకరిల్లి అప్పుడు మేర్వాన్ను పిలిపించారు ఉపాసిని మహారాజు. మేర్వాన్ వచ్చాడు. ఆయన ఎట్లా ఉన్నాడు మేర్వాను, ఆ కిందికి ప్రాపంచిక చైతన్యానికి వచ్చే అటువంటి స్థితిలో, ఇక చివరిగా పరిపూర్ణత్వాన్ని పొందే స్థితిలో ఉన్నాడు కనుక డేజ్డ్ గా ఏదో మత్తులో ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నారు. షిరీన్మాయి చూసి పాపం ఎంతో దుఃఖం కలిగింది ఆయన పరిస్థితి. ఇందాక మనం వర్ణించి చెప్పాం కదా, అదే ప్యాంటు అదే షర్టు 6 మాసాలుగా దాన్ని మార్చలేదు, స్నానం లేదు, దుమ్ము కొట్టుకోపోయింది, అవి చింపులు పడ్డాయి. ఆ పరిస్థితిలో చాలా చిక్కిపోయాడు. ఆ పరిస్థితిలో చూసి తల్లి హృదయం ఎలా ఉంటుంది. అందుకని ఆమె ఉపాసిని మహారాజ్ చెప్పాడు, మేర్వాన్ ఇగో మీ అమ్మ వచ్చింది, మీ అమ్మ నేను తీసుకెళ్తుందట, నీకు మా పెళ్లి కూడా చేస్తుందట. ఎప్పుడు కూడా మీ అమ్మ వచ్చి నన్ను తిడుతూ ఉంది, నా మీద కోప్పడుతోంది, నేనేదో నిన్ను ఇక్కడ బంధించి పెట్టినట్టుగా. అందుకని నాకు కూడా విసుగు వచ్చేసింది, ఆమె తిట్టిన తిట్లన్నీ విని విని నాకు కూడా విసుగు వచ్చేసింది. ఒకసారి షిరీన్మాయి పూలదండ తెచ్చింది, మర్చిపోయింది. అయ్యో పూలదండ తెచ్చాను మహారాజ్, పూలదండ వేస్తాను అంటే, అవునులే చెప్పుల దండే కదా వేసేది అన్నాడు. అదేం అలా అంటారు అంటే, నువ్వు ట్రైన్లో వస్తూ వస్తూ నన్ను తిట్టుతూనే కదా వచ్చింది అని ఉపాసిని మహారాజు చెప్పాడు అలాగా. సో అప్పుడు మెహర్ బాబాను మేర్వాన్ని ఉపాసిని నడిపోవని, మీ అమ్మ వెంట నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, దెన్ యువర్ మదర్ విల్ బి హ్యాపీ, అప్పుడు మీ అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నువ్వు మీ అమ్మతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అనుకో, యూ విల్ ఎండ్ అప్ ఇన్ హెల్, నువ్వు నరకంలో పడిపోతావు అన్నాడు. ఆ హెచ్చరిక కూడా చేస్తాడు. ఎందుకో అది షిరీన్మాయి కోసం, ఆయన కోసం కాదు. అప్పుడు షిరీన్మాయి ఇలాంటి జోకులు చేయకు, నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నా కొడుకు నేను వెంట తీసుకొని వెళ్ళాలి అంది. అంటే అప్పుడు బాబా వచ్చి ఉపాసిని మహారాజు వెనకాలే నిలబడ్డాడు, ఆయన వెనకాలే కూర్చున్నాడు, ఏం మాట్లాడలే. అప్పుడు దుర్గాబాయి కూడా చెప్పింది శ్రీమాయి, మేమేం చేస్తాము, వద్దన్నా ఏ సౌకర్యం లేకపోయినా, ఆయనను సరిగ్గా చూసుకున్నా చూసుకోకపోయినా ఇక్కడే ఉంటున్నాడు. ఉపాసిని మహారాజు కూడా ఆయనకేం పెద్ద సౌకర్యాలు చేయటం లేదు, అయినా ఇక్కడే ఉంటాడు, ఏం చేస్తాము అని దుర్గాబాయి కూడా ఆమెకు నచ్చ చెప్పింది. కానీ షిరీన్మాయి ఆ దుఃఖాన్ని భరించలేకపోయింది. నాకు అర్థం కావటం లేదు, ఎందుకు మహారాజు నా కొడుకును అలా ఉంచేసుకుంటున్నాడు తన దగ్గర. మరి అట్లాగే మేర్వాన్ కూడా పోనీ ఆయన ఉంచుకుంటున్నాడంటే, నేను వచ్చి ఎన్నిసార్లు బ్రతిమిలాడినా నా వెంట ఎందుకు రావటం లేదు మేర్వాన్ అని ఆమె ఆ దుఃఖాన్ని భరించలేక వెళ్ళిపోయి, పూనాకి వెళ్ళిపోయిన తర్వాత నిద్రాహారాలు మానేసి మంచం పట్టింది. చాలా ఎలా అయిపోయిందంటే, ఆమె ఏమి సరిగ్గా మాట్లాడటం, ఇంట్లో ఏం పనులు చేయట్లేదు. తల్లి గోలాందూన్ వచ్చింది, ఓ సర్వెంట్ను పెట్టుకున్నారు, మిగిలిన పిల్లలను అక్కడ అన్ని వ్యవహారాలు చూడటానికి మన షరియార్జీ, ఈ గోలాందూన్ ఇద్దరు కలిసి ఇక వాళ్ళు ఒక ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే, ఇంకా సిరీను బతకదేమో అనే పరిస్థితికి వచ్చారు. అలా ఉండగా ఒకరోజు షరియార్జీ అక్కడ కూర్చొని ఉంటే ఆయనకు 2 ఆకారాలు కనిపించాయి. ఒక ఆకారం ఏమో బాబా లాగా, మెహర్వాన్ లాగా
ఇంకొక ఆకారం షిరిడి సాయిబాబా లాగా కఫనీలు తలపాగాలు చుట్టుకొని అలా ఆ డోర్ పెట్టున్న డోర్లోంచి వచ్చేసి వెళ్ళి షిరీన్ మాయి దగ్గర ఉండి ఆమె ముఖం వైపు చూస్తూ కొద్ది నిమిషాలు అలా ఉండి వెళ్ళిపోయారట. ఆమె అది అయిపోగానే లేచి దాహం దాహం ఉందట. షిరియార్జీ మంచినీళ్ళు ఇచ్చాడు, తాగింది. దాని తర్వాత కోలుకొని ఆమె ఇక మళ్ళీ నార్మల్కి వచ్చిందట. లేకపోతే ఆమె బ్రతుకుతుంది అనే ఆశ కూడా షిరియార్జీ వదిలేశాడట. అలా మరి ఈ యుగావతారుడైన మెహర్ బాబాకు ఆమె ఇచ్చినటువంటి జన్మని ఇచ్చినటువంటి తల్లి, ఆమె ప్రేమ, ఆమె మరి తన కొడుకు గురించి అలా ఉంటే, అలా ఈ 22వ సంవత్సరంలో 6 మాసాల తర్వాత ఉపాసిని మహారాజ్ స్వయంగా మనకందరికీ తెలిసిన విషయం అది, మెహర్వాన్ యు ఆర్ ఆదిశక్తి, యు ఆర్ ది అవతార్ ఆఫ్ ది ఏజ్ అని ఈ జనవరి 22లో ఉపాసిని మహారాజ్ చెప్పటం. అదే విషయం అందరికి చెప్పి, మెహర్వాన్ నౌ హ్యాస్ ఆల్ దట్ సాయి బాబా గేవ్ మీ. ఇక్కడ చూడండి, చార్జ్ హ్యాండింగ్ ఓవర్. ఆయన కుతుబే ఇర్షాద్ సాయిబాబా ఉపాసనకి ఇస్తే, ఉపాసని వాట్ సాయిబాబా గేవ్ మీ ఐ హావ్ గివెన్ టు మెహర్వాన్. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హిమ్ నౌ. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హిమ్ అంటే యావత్ విశ్వం యొక్క భారం మేము 5 సద్గురువులం మెహర్ బాబాకి ఇచ్చేసాము. కాబట్టి ఇప్పుడు మీరందరూ మెహర్ బాబానే అనుసరించండి అనే విషయం చెప్పి, బాబా శిష్యులకు, సదాశివ్కు, గుస్తాజీకి, ఒక్కొక్కరుగా అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాసిని మహారాజ్ చెప్పి వెళ్ళి మీరు మెహర్వాన్ని అనుసరించండి అన్నారు. బాబా అక్కడికి వెళ్ళటం, బొంబాయిలో వెళ్ళి స్నానం చేసి పూనాలో కుటీరం, ఆ తర్వాత మంజిలేమీం, ఇవన్నీ చేయటం జరిగింది. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మూర్తి. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు మీరు ఎప్పుడు చెప్పినా అలా కళ్ళకి కట్టినట్టంటే, నా ఉద్దేశం మేము అక్కడ లేకపోయినా మీ ద్వారా ప్రభు పలికిస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నానేమో బహుశా అనే ఒక విల్ పవర్, కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినట్టుగా ఉంటుంది మీరు చెప్పే విధానంలో. చాలా అద్భుతంగా, చాలా చక్కగా చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. చెబుతున్నట్టుగా చెప్పను, నేను ఫీల్ అవుతూ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. దివ్య ప్రియతముని యొక్క లీలలు నేను గుర్తు చేసుకుంటాను. తద్వారా అది మీకు ఏ రకమైన అనుభూతినిస్తే అది మీ అదృష్టం. జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి.